హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము పద్మ వరల్డ్. ఇప్పుడు మన ఛానల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈజీగా టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ ఆమ్లెట్. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కుదురుతుంది. వీడియోకి పోయే ముందర ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోల కోసం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుంటాము. బౌల్ తీసుకొని ఎగ్ కొట్టి దాంట్లో వేసుకుంటామండి. నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ యాడ్ చేసుకుంటాము. కొంచెంగా క్యాప్సికము, టమాటా కొంచెంగా యాడ్ చేసుకోండి. కొత్తిమీరకు కొంచెంగా, రుచికి సరిపడంత ఉప్పు, పెప్పర్ పౌడర్ కొంచెంగా అంటే మిరియాల పొడి. మీకు ఈ కారం ఎంత కావాలనో అంత యాడ్ చేసుకోండి. నేను కొంచెంగా కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మిక్స్ చేసుకుంటామండి. మీరు స్పూన్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, బాగా మిక్స్ అయితే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి నేను బటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేక ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఎగ్ మిశ్రమాన్ని ఇప్పుడు ప్యాన్కి పోసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఆమ్లెట్ కాలుతా ఉంది. ఇప్పుడు బ్రెడ్ పీస్ని దానిపైన పెట్టుకుంటాము. నేను 2 పీసులు తీసుకున్నాను, 2 దానిపైన పెట్టుకుంటామండి. మీరు బ్రెడ్ పైన నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు, లేకుంటే బటర్ అయినా అప్లై చేసుకోవచ్చండి. నేను కొంచెంగా బటర్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కొంచెంగా ఆమ్లెట్ పైన ఆయిల్ యాడ్ చేసుకుంటాము. చూడండి, ఆమ్లెట్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నిదానంగా దీన్ని తిప్పేసుకుంటాము, అంటే రివర్స్ వేసుకుంటాము. ఇంకొక వైపు కాల్చుకోనాలి కదా, కాబట్టి నిదానంగా తిప్పేసుకుంటాము. చూడండి, ఒక సైడ్ చాలా బాగా కాలింది. రెండో వైపు ఇదే మాదిరి కాల్చుకుంటామండి. చూడండి, ఇంకొక వైపును బాగా కాలింది. ఇప్పుడు మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, వెరీ టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.